నిన్న కోనసీమ జిల్లాలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటించారండి. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఆయన చేశారు. ఒకసారి మనం చూద్దాం. నాడు రోడ్లన్నీ గుంతలంట, ప్రశ్నిస్తే కేసులంట. గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవి ఇవే. ఏపీకి వైసీపీ మిగిల్చింది అప్పులే. 2029లో జగన్ అధికారంలోకి రాడంట. గత ప్రభుత్వంలో రోడ్లన్నీ అంట, ప్రశ్నిస్తే కేసులంట. మీరు ఎన్నిసార్లు ప్రశ్నించలేదు గత ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో గుంతలు లేవా? మీకు కనబడతలేదా? గత ప్రభుత్వంలో మీరు గుడ్ మార్నింగ్ సీఎం పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. మరి మీరు అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచి 17 నెలలు కూడా అయిపోతుంది. ఎన్ని గుంతలు పూడ్చారు మీరు? ఎన్ని ప్రమాదాలు జరగలేదు? ఒక్క రోడ్డన్నా మీరు వేసారా? ఎన్ని గుంతలు? అలాగే 2029లో జగన్ అధికారంలోకి రాడంట. పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం బట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదన్నా స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఆ సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతారు. గతాన్ని, అంతకుముందు గతాన్ని మాట్లాడతారు. ప్రజలు దాన్ని ఎంత తీసుకోవాలని తీసుకుంటారు. కానీ మీరు మట్టికి మాట్లాడితే ఒక ఉద్యమ స్ఫూర్తితో మాట్లాడతారు. కానీ చేసింది ఏముందయ్యా అంటే ఏమీ ఉండదు. ఆ స్పీచ్ అయిపోయాక ఆ స్పీచ్ ఇచ్చింది కూడా మీరు మర్చిపోతారు. మళ్ళీ అదేమన్నా గుర్తు చేస్తే ఉండదు. సుగాలి ప్రీతి విషయంలో కూడా ఇదే జరిగింది. ఉద్యమించారు, రోడ్లపైన అరిచారు, గెంతారు, వెళ్ళారు. కానీ న్యాయం చేశారా అంటే అప్పట్లో సాక్ష్యాలని తారుమారు చేసింది. ఇప్పుడు మేమేం చేయగలం చేతులు ఎత్తేసారు. అలాగే అసలు అధికారంలో రానికపోవడానికి మీరెవరు? ప్రజలు ఇచ్చే తీర్పు ఇది. ఏమైనా ఈవీఎంల ద్వారా మీరు గెలిచారనుకుంటా, అందుకే మీరు అలాగ అంటున్నారు. అంత పకడ్బందీకి చెప్తున్నారంటే ఈవీఎం ద్వారా ఏమైనా గెలుచుంటారు, ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా. అలాగే 15 ఏళ్ళు కూటమికి అండగా ఉండండి. ఉన్న 16 నెలలకే చుక్కలు కనపడుతున్నాయి. ధరలు తగ్గినాయా? లేకపోతే రోడ్లు గుంతలు పూడ్చారా? గిట్టుబాటు ధరలు కల్పించారా? ఎరువులు సమయానికి ఇచ్చారా? యూరియా కోసం క్యూలు కట్టాల్సి వచ్చింది. ఎక్కడ పడుకున్నారు మీరు ఆ యూరియాలప్పుడు, యూరియా కొరతప్పుడు? యువతకి డిప్యూటీ సీఎం పిలుపంట. ఆ యువత ఉండబట్టే తెలంగాణలో ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ప్రభుత్వం లాక్కోవడానికి వస్తే అక్కడ యువతంతా ఉద్యమించారు. కానీ ఏపీలో పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనకు సినిమాల పిచ్చి మన యువతకి. మీరు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే ఇక్కడ చేస్తున్నారు రాజకీయాలు మీరు. సో కోనసీమ జిల్లాలో శివకోడలో పల్లె పండుగ 2.0 శ్రీకారం అంట. 2.0 1.0కే ఇక్కడ ఇది లేదు. 13,326 పంచాయతీల్లో 6,789 87 కోట్ల వ్యయంతో 53,382 పనులు చేపడతామన్న పవన్. కొబ్బరి రైతు సమస్యపై స్పష్ట హామీ. సో ఇవి మొత్తానికి అసలు మీరు అధికారంలోకి వస్తారో లేదో చూడండి. మళ్ళీ మనకు అవకాశం ఉంటుందో. ముందు పంచాయతీలు ఉన్నాయి. మీ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు మీరు ఇంకా నియమించుకోలేదు. మీ పార్టీ కార్యకర్తల్ని స్థానిక సంస్థలు రానే వచ్చేస్తున్నాయి. కమిటీలు వేయాలి మీకు గ్రామ స్థాయిలో. మీ పార్టీ పటిష్టంగా లేదు. ముందు మీరు పార్టీ పటిష్టం చేసుకోండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో రాకుండా చూడవచ్చు.